ఉపద్రవములు వచ్చినా దేవునికి మించి ఏమైనా ఉన్నాయా? ఎలా ఉన్నట్టు దేవుడు బలిష్టంగా ఉన్నానంట. భక్తుడు అంటున్నాడు, యెహోవా వరదలు అలల చేత కొట్టబడుతుంది, హోరెత్తుతుంది. కొన్ని శ్రమలు మనకి జీవితంలో రకరకాల శ్రమలను ఊబి మన చుట్టూ తిరుగుతున్నప్పుడు వాటన్నిటికంటే మన దేవుడు బలిష్ఠుడు. సముద్ర తరంగాలు ఒక్కసారి లేచిపడిన, పెనుగాలు కెరటాలకు వచ్చిపడిన వీటిని మించివాడు మాకు ఒకడు ఉన్నాడు, నువ్వేమీ చేయలేవు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఓ సమాధి విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు విరిచబడిన యేసు, సమాధిని చీల్చబడిన యేసు, మరణానికంటే శ్రేష్ఠుడు నా దేవుడు. శాసనములు ఎన్నడూ తప్పిపోవు. అక్కాజేలు ఉన్నారు బైబిల్లో, అంటారు యేసు ప్రభువా ఇవి మాతో ఉంటే ఈ రోగాలు, ఈ సమస్యలు, ఇబ్బందులు ఎలా వస్తాయి అంటూ ఉన్నారు. కానీ దేవుడు మనకు దూరంగా ఉండే దేవుడు ఎంత మాత్రమో అది. ఒకవేళ దూరంగా ఉన్నానంటే రాజ్యాన్ని స్థిరపరుస్తున్నాడు నీ కొరకు. ఈ భూమిని విడిచిన తర్వాత పరలోక రాజ్యంలో నువ్వు వెళ్ళాలి కనుక నీ కొరకు ఆయన రాజ్యమో స్థిరపరుస్తున్నాడు. ఈ చుట్టూ ఆయన ఉన్నాడు.